వేరే వాళ్ళు కూడా కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో అందరికీ స్వాగతం. కనపడే సో ఇక్కడి నుంచి ఇంకా చాలా విషయాలు మనం ఇప్పటివరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి మనము స్టేజ్ మీద ఉన్నట్టు అనమాట. దీక్ష తీసుకునేటప్పుడు మా శిక్షకులు కూడా చెప్పారు, ఆ, మ్, ఏంటి మనం ఎవరైతే దీక్ష తీసుకున్నారో సో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉన్నట్లు అనమాట. స్టేజ్ మీద ఉంటే ఎలా ఉండాలి? ధైర్యంగా. అందరూ మనల్నే చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్టేజ్ ఎక్కినాం కాబట్టి స్టేజ్ ఎక్కినప్పుడు అందరూ కింద ఉన్న ఆడియన్స్ అందరూ మనల్ని చూస్తారనమాట. అంతే అనుకుంటున్నారు. అంతే కదా. సో కాబట్టి మనము ఒక పరంపరని మరియు సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నట్టు, అంటే వాటి తరపున ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం వ్యవహరిస్తున్నట్టు. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. సో ఆయన తరపున ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆ ప్రధానమంత్రి అయితే ఏ విధంగా ఆయనను ఆదేశిస్తారో ఆ విధంగా ఉండాలన్నమాట. సో మీరందరూ కూడా ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని కి ప్రతినిధులు. ఓకే, అందరూ ఒప్పుకుంటున్నారా దీనికి? సో అయితే ఈరోజు ఏమనుకున్నామంటే, నేను ముందుగా ఇక్కడ కొన్ని లిస్ట్ తయారు చేశాను అనమాట. సో ఆ లిస్టులో ఉన్నవి ఏం చేస్తారంటే, మీకు ఏమేమి తెలుసు ఏమేమి తెలియదు అనే విషయాలని నాకు మళ్ళీ రేపటి వరకు షేర్ చేయాలి. ఓకే, సో కాబట్టి మీరందరూ శ్రద్ధగా నేను చెప్పేటువంటి ఒక్కొక్క విషయాన్ని మీరు రాసుకోవాలి. ఓకే ప్రభుజీ, రికార్డ్ వచ్చింది, రికార్డ్ కాకుండా లైవ్ రాదా? లైవ్ అంటే అది మళ్ళీ యూట్యూబ్లో పోవాలి, యూట్యూబ్లో అవసరం లేదు ఇది. ఓకే, నేను ఆ రికార్డింగ్ షేర్ చేస్తాను. ఓకే, సో మొట్టమొదటగా అందరికీ కూడా మంగళ ఆరతి నుంచి మనకి ఆరతులు ఉంటాయి కదా. మంగళారతి, తర్వాతకి తులసి పూజ, తర్వాత నరసింహారతి, తులసి పూజ, ఆ తర్వాత 7 గంటలకి ప్రతి మందిరంలో చేసేది శ్రీల ప్రభుపాదుల వారి గురు పూజ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం పూట గౌరారతి ఉంటుంది. సో ఈ ఆరతులన్నీ కూడా రావాలి. ఓకే, సో మీరు పేర్లు రాయండి. మంగళారతి, తర్వాతకి హారతి, తర్వాతకి తులసి హారతి, ఆ తర్వాత దీనికంటే ముందు మళ్ళీ శిక్షాష్టకము, దశవిధ నామాపరాధాలు. ఓకే, అయిపోయిందా? మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. మంగళారతి, నరసింహారతి, తులసి హారతి, శిక్షాష్టకము, దశవిధ నామాపరాధాలు,
ఆ తర్వాత ప్రభుపాదుల శ్రీల ప్రభుపాదుల వారి గురు పూజ, ఆ తర్వాత సాయంత్రం గౌర హారతి. సో ఈ హారతులన్నీ కూడా ఆ, తెలిసి ఉండాలి. తర్వాత ఈ హారతులు కింద మీరు అర్థాలు కూడా చదివి ఉండాలి. చదివి ఉంటే మీకు కొంచెం త్వరగా, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా బెంగాలీ భాషలో ఉంటాయి కాబట్టి, సో మనకి అందరికీ బెంగాలీ రాదు కాబట్టి కింద ప్రభుపాల వారి ఆ, అనువాదం అనేది ఉంటుంది కాబట్టి, సో ఆ అనువాదం చదువుకుంటే మనం ఏం పాడుతున్నాము అని అనేది అర్థం తెలుస్తుంది. ఓకే, సో ఇవన్నీ రావాలి అన్నమాట. ఆ తర్వాత వైష్ణవ ప్రణామ మంత్రం. సో ఎప్పుడైనా కానీ మనము ఒక సన్యాసులను కానీ లేకుంటే సీనియర్ డివోటీస్ని కానీ కలిసిన వాళ్ళ దర్శనం చేసుకున్నప్పుడు, లేదా వాళ్ళను దర్శించుకున్నప్పుడు మనం వెంటనే ఈ వైష్ణవ ప్రణామం చేసి ఈ వైష్ణవ ప్రణామ మంత్రం చెప్పాలి అన్నమాట. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అనే ఈ ప్రణామ మంత్రాన్ని చదవాలి, పలకాలి. ఓకే, సో ఇది కూడా మనకు వచ్చి ఉండాలి. అందరూ ఓకేనా? ఓకే ప్రభు. ప్రభుజీ. రాసుకుంటున్నారు కదా ఏమేంటి అని అనేసి. రాసుకుంటాం. సో ఆ తర్వాత ప్రేమధ్వని అంటారు. అంటే మనకి ఆరతి అయిపోయిన తర్వాత నమా ఓం విష్ణుపాదాయ అనేసి స్టార్ట్ చేసేసి ప్రతిదానికి మనం జై జై అని చెప్తాం కదా. ఆ, ఆ? ఆ, సో అదంతా కూడా రావాలి అన్నమాట. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ప్రేమతోని చెప్పండి అని అన్నారనుకోండి, చెప్పాలి. ఓకే. ఎందుకంటే దీక్ష తీసుకున్నారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఇవన్నీ వచ్చి ఉంటాయి అని అనేసి మీకు మైక్ ఇచ్చారనుకోండి, సో మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, ఓకే. ఆ తర్వాత అమ్మో, ఇవన్నీ కొంచెం మహాప్రసాదే గోవింద మంత్రం వచ్చా? వచ్చు ప్రభు. సో ప్రతిసారి మనం ప్రసాదం తీసుకునే ముందు ఈ మంత్రాన్ని చదవాలి అన్నమాట. ఆఫరింగ్ ప్రసాద మంత్రం ఉంటుంది కదా, మహాప్రసాదే గోవిందే. సో ఎవరైతే చెయ్యట్లేరో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి ఇవి చేయడం. మర్చిపోయి తినడం కాదు. లేకుంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే కొంచెం తిన్నాక ఏంటి కూరన్నం తిన్నాక అప్పుడు గుర్తుకొస్తుంది, అయ్యో మహాప్రసాద మంత్రం చెప్పలేదే అని అనేసి. దేవుడి ఓకే, కాడ ఏది పెట్టినా అది తీసేటప్పుడు తప్పకుండా చెప్తాం. ఆ? మేము దేవుడి కాడ ఏదైనా పెట్టినా గానీ అది తీసుకునేటప్పుడు ముందు ఆ మంత్రం చదివి తీసుకుంటాం. ఇట్లా కరెక్టేనా? మనం తినేటప్పుడు మహాప్రసాద గోవింద అని చెప్పి, అంటే మనం ప్లేట్ పెట్టుకొనేసి కూర్చొని ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో వడ్డించుకుంటాం కదా. సో ప్లేట్లో వడ్డించుకున్నాక తినేటప్పుడు, తినే ముందు, స్టార్ట్ చేసే ముందు ఈ మంత్రం చెప్పాలి అన్నమాట. పుస్తకంలో ఉందా ప్రభుజీ ఇది? ఉంది ఉంది. ఏమని అమ్మాయి. ఏమని ఉంది? ఇదే మహాప్రసాదే గోవిందే. మహాప్రసాదే గోవింద అనేది ఇక్కడ లేదు. ఈ బుక్ లో ప్రసాద లేదు. సేవ అని ఉంటుంది ప్రభు. మాతాజీ ప్రసాద సేవ అని ఉంటుంది. ఆ మాతాజీది చిన్న బుక్, అందులో లేకపోవచ్చు. చిన్న బుక్ లో ఉంటుంది. మహాప్రసాద్ ప్రసాద సేవ అని ఉంటుంది. పేజీ నెంబర్ చెప్పండి చిన్న బుక్ లో ఉన్న వాళ్ళు చూసి. మ్మ్. 35వ పేజీలో కిందది హరినామ భజన మాలికలో. పుస్తకంలో ఉంది ప్రభుజీ. ఆ? ప్రారంభకులకు కృష్ణ
భక్తి విలాస స్వామి వారు రాసినటువంటి పుస్తకంలో మొత్తం అన్ని ఉన్నాయి ప్రభుజీ. శరీర విద్యాజాల్ యతేంద్రియ అన్ని. ఎస్. సో రామకృష్ణ ప్రభు, అపర్ణ మాతాజీ, ఇంకెవరు, ఉమా మాతాజీ. సో ఓకే. సో ఇవి వచ్చి ఉండాలి. ప్లస్ ఎవరైతే ఇంకా నేర్చుకోలేదో నేర్చుకోవాలి. ఓకే. సో ఇప్పటి వరకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? అంటే మంగళ హారతి, నరసింహ ప్రణామ, తులసి హారతి, గురు పూజ, గౌర హారతి, శిక్షాష్టకము, దశవిధ నామాపరాధాలు, వైష్ణవ ప్రణామము, మహాప్రసాది గోవింద. ఈ 9 ఐటమ్స్ నోటికి వచ్చేసాయి. ప్రేమధ్వని కూడా ఉంది మాతాజీ. ప్రేమధ్వని. ప్రేమ అది చెప్పండి ప్రభు, ఏంటది? ప్రేమధ్వని. ప్రేమధ్వని మాతాజీ. మనం రోజు ఇక్కడ సండే రోజు క్లాస్ అయిపోయింది, అది ప్రసాదం తీసుకుని ఆరతి అయిపోతుంది కదా. మనం ఆరతి అయిపోగానే అందరూ ప్రణామం చేసి మేము మైక్ లో చెప్తా ఉంటుంటే మీరందరూ జై జై అని చెప్తారు కదా. సో అవన్నీ ఒక 10-15 మంత్రాలు ఉంటాయి కదా. జయధ్వని. ఓకే ఓకే. సో అది రాధాకుండికి జై, శ్యామకుండికి జై, సో అది రావాలి అన్నమాట అందరికి. అది రావాలి. జయధ్వని. ఎస్. బృందావన ధామ్ కి జై, మాయాపూర్ నవదీప్ ధామ్ కి జై, మధురా ధామ్ కి జై, ద్వారకా ధామ్ కి మాతాజీ. సో ఇప్పుడు ఫిలాసఫీ ఏముండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అందరూ కృష్ణుడిని దేవాదేవుడు అని అంగీకరించారు. ఆయన యొక్క ప్రామాణిక గురువులనందరినీ కూడా ఏమంటారు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ ఇనిషియేషన్కి సంబంధించిన క్లాసులలో ఎక్కువ మీకు ఫిలాసఫీ చెప్పేది ఉండదు. సో మీకు ఎక్కువగా ఏంటిది ప్రాక్టికల్. సో రోజు ఏం చేయాలి, ఎలా ఏంటివి అనే విషయాలే మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఆ తర్వాత తిలక ధారణ, తిలకం పెట్టుకోవడం. సో ఏంటి 12 చోట్లు ఉంటాయి తిలకం పెట్టుకునేవి. నుదుటిన, తర్వాతకి నాభి దగ్గర, ఇక్కడ ఛాతిలో, గొంతు దగ్గర, మళ్ళీ ఎడంవైపు పొట్ట దగ్గర, కుడివైపు పొట్ట దగ్గర, ఎడంవైపు భుజం దగ్గర, కుడివైపు భుజం దగ్గర, ఎడంవైపు భుజము, కుడివైపు ఎడంవైపు భుజంలో కింద, పైన వీపుకి వెనకాతల, పైన కింద, చివరగా ఇక్కడ తల మీద ఉంటుంది. 12-13 ఉంటాయి. సో వాటికి మంత్రాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం. ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, వైష్ణవే నమః, త్రివిక్రమణాయ నమః అనేసి ఇట్లా మంత్రాలు ఉంటాయి అన్నమాట. 12 మంత్రాలు. సో ఆ 12 మంత్రాలు కూడా తిలక ధారణ చేసుకునేటప్పుడు ఆ మంత్రాలు చెప్పుతూ అక్కడ తిలకం పెట్టాలి. లేదా అన్ని చోట్ల తిలక ధారణ చేసుకునేసి రోజులో కనీసం ఒకసారైనా ఇలా చేయాలన్నమాట. మేము ఆశ్రమంలో ఉన్న వాళ్ళు స్నానం చేసిన అనంతరం ఎప్పుడు మళ్ళీ తిలక ధారణ చేస్తాం కాబట్టి, సో తిలకం పెట్టుకున్నాక వెంటనే మళ్ళీ లేదా పెట్టుకునేటప్పుడే ఆ మంత్రం ఓం కేశవాయ నమః అని పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. అలా లేనప్పుడు అన్ని పెట్టుకున్న తర్వాతకి ఇంకా ఒక్కొక్క ప్లేస్లో చేతిని అక్కడికి తీసుకెళ్ళేసి దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఓకే. తర్వాతకి ఆఫరింగ్ ప్రేయర్స్. ఆఫరింగ్ ప్రేయర్స్ వచ్చా అందరికి? నైవేద్యం పెట్టేటప్పుడు ఏ మంత్రాలు చదవాలి అని అనేసి వచ్చు ప్రభుజీ. సో రాని వాళ్ళందరూ కూడా అదే మీరు ఇప్పుడు లిస్ట్ రాసి మీకు ఏమేమి వచ్చో ఏమేమి రావో రాస్తే నెక్స్ట్ మనము ఒక 1 వీక్ లేదా 15 డేస్లలో ఇవన్నీ నేర్చుకోవడానికి టైం ఇస్తాం. సో ఈ 15 రోజులలో
మీరు అక్కడ ఇవి నేర్చుకోవాలన్నమాట. ఓకే. ఓకే ప్రభుజీ. సో మీకు తెలవాలి కదా అసలు దీక్ష తీసుకున్న తర్వాతకి, అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమేం చేస్తారు, ఎలా ఉంటుంది అనేది మీకు తెలవాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలంట. సో మామూలుగా మిగిలిన క్లాసులలో ఎంతసేపటికి ప్రభుపాద వారి పరిపట్లు చదవడం, వాటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం, అవి ఇవి చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక దీక్ష తీసుకున్న వాళ్ళు పాటించాల్సినటువంటివి ఇంకా ఏమేమి పాటించాలి అనేవన్నీ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. ఓకే. సో ఇలా మనం ఒక్కొక్కసారి అంటే ఇది ప్రతి వారం ఉండదు. సో ఒక 15 డేస్కి ఒకసారి అప్ టు దీక్ష అయ్యేంత వరకు మీకు కొన్ని విషయాలు చెప్తా ఉంటాం అన్నమాట. ఇంకా ఏమేమి తెలుసుకోవాలి అని అనేసి. అంటే బేసికల్గా ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత కొంచెం ఎక్కువగా ఇంకా కొత్తగా నేర్చుకునేవి అనేవి ఉండవు. బట్ ఉన్న వాటిని కొంచెం రిఫైన్ చేయడం ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో ఆఫరింగ్ ప్రేయర్స్, ఆ తర్వాత ఆచమన ఆచమన అనమాట. మీరు దీక్ష ఇచ్చే రోజు మీకు ఆ రోజు మిమ్మల్ని అందరినీ యజ్ఞం దగ్గర కూర్చోబెడతారు కదా. సో యజ్ఞం దగ్గర కూర్చుని పెట్టినప్పుడు మీకు అందరికి కూడా ఆచమన చేసుకోమని చెప్తారనమాట. సో ఆచమన రావాలి. అంటే ఆ చిన్న పాత్ర ఉంటుంది కదా, ఆచమన పాత్ర అంటారు. దాంట్లో ఒక స్పూన్ ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటాయి. సో ప్రభుజీ ఆఫరింగ్ ప్రేయర్స్ అన్నారు, ఏమి వస్తాయి అక్కడ? అది నైవేద్యం పెట్టేటప్పుడు ప్రేయర్స్ చెప్తాం కదా. ఫస్ట్ ప్రణామ మంత్రము, తర్వాత శ్రీల ప్రభుపాల వారి ప్రణామ మంత్రము, ఆ తర్వాత చైతన్య మహాప్రభు మంత్రము, తర్వాత కృష్ణుని మంత్రము. సో ఇవి అదేంటిది నైవేద్యం పెట్టేటప్పుడు చెప్పాల్సినటువంటి ప్రేయర్స్ అన్నమాట. వీటిని ఆఫరింగ్ ప్రేయర్స్ అంటారు. మనం గంట కొడుతూ లోపల పూజారి వెళ్ళి గంట కొడుతూ మంత్రాలు చెప్తా ఉంటారు కదా. అంటే బయటికి చెప్పరు. సో వాళ్ళు గంట కొడతా ఉంటారు. సో ఆ గంట కొట్టినంతసేపు ఈ మంత్రాలు చదవడం ఉంటుంది అనమాట. ఓకే. సో ఆచమన తెలుసు కదా. సో చిన్న గ్లాస్ ఉంటుంది, దాన్ని ఆచమన పాత్ర అంటారు. దాంట్లో ఒక స్పూన్ ఉంటుంది, వేసుకోవాలి. పంచపాత్ర ఉద్దరిని తెచ్చుకో, సింగిల్. సో దాన్ని ఆచమన పాత్ర అంటారన్నమాట. సో దాంట్లోకి మళ్ళీ నీళ్లు పోసిన తర్వాతకి నీళ్ళని అంటే జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను. మళ్ళీ వీటి గురించి కొంచెం డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఏవేవి తెలియదంటారో వాటికి సంబంధించినవి మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తాం. లేదా మీరు ప్రభుజీ మీరు ఆల్రెడీ సెంటర్స్కి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మాధవ్ భవన్ వాళ్ళంతా మాధవ్ భవన్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి స్పెషల్ క్లాస్ కండక్ట్ చేశారు ప్రభుజీ. అక్కడికి అదే నేను మాధవ్ ప్రభుతో సత్యమాధవ్ ప్రభుతో కూడా మాట్లాడాను అనమాట. సో మీరు ప్రభు నాకు ఆచమన చేయడం నేర్పించండి అని అడిగారు అనుకోండి, ఒక 5 నిమిషాల ముందు వెళ్ళండి, లేకుంటే 10 నిమిషాల ముందు వెళ్ళండి. వెళ్ళి ప్రభు నాకు ఆచమన ఎలా చేయాలో నేర్పించండి అంటే ప్రభుజీ మీకు చెప్తారు ఎలా మీకు ఆచమన చేయాలి అని అనేసి. ప్రభుజీ 15 డేస్ బ్యాక్ మమ్మల్ని అందరినీ పిలిచి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. అది మీకు చేసి ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళకు చెప్తున్నాం అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనం నైవేద్యం భగవంతుని ముందు పెడతాం కదా. సో అది పెట్టే ముందు కొన్ని అంటే అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత మంత్రాలు చదివే ముందు దాన్ని శుద్ధి చేయాలి అన్నమాట. సో అది ఎలా శుద్ధి చేస్తాము అని అంటే కొన్ని ముద్రలు ఉంటాయి. సో ఆ ముద్రలు అంటే బేసిక్గా ఒక 3-4 ముద్రలు ఉంటాయి అన్నమాట. ఆ ముద్రలు లైక్ ఒకటి వచ్చేసి ఇది చక్ర ముద్ర చూస్తున్నారనా. ఇది ఎడమ చేయి యొక్క బొటన వేలు దగ్గర కుడి చేయి యొక్క బొటన వేలు ఉండాలి.
అండ్ కుడి చేయి బొటన వేలు దగ్గర ఎడమ చేయి బొటన వేలు ఉండాలన్నమాట. సో ఇలా ఉంటే దీన్ని చక్ర ముద్ర అంటారు. సో ఇలా మనం పెట్టినటువంటి నైవేద్యం మీద చెయ్యి ఇలా పెట్టాలి. ఓకే, అప్పుడు అలాగే. ఒక ముద్ర వేసినట్టు. సో ఇలా ఒక 3-4 ముద్రలు ఉంటాయి. సో ఆ 3-4 ముద్రలు మనం తర్వాత దీనికి సపరేట్గా ఒక క్లాస్ పెట్టుకుందాం అన్నమాట. సో Yes, sir. ఇవి చేయాలి. ఓకే, అంటే ఒకేసారి అన్ని రేపటి నుంచే చేయడం అని కాదు, ప్రాక్టీస్ చేయాలి, మీకు తెలిసి ఉండాలి అనేసి చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ మీకు 3 months టైం ఉంది కాబట్టి, సో ఆ 3 monthsలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, అలాగే. సో అన్నీ అలాగే. చెప్పేసాము, అయ్యో ఇవన్నీ మాకు రావే, మాకు చెప్పకపోతే మాకు దీక్ష ఉండదేమో అని అనుకోకండి. సో ఇవేంటంటే మీకు ఇక నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇవి మీకు తెలిసి ఉండాలి అన్నమాట, ఇవన్నీ విషయాలు. అండ్ అన్నీ నెమ్మదిగా దీక్ష అయ్యే సమయానికి మీరు పాటించాలి అన్నమాట. ఓకే ప్రభుజీ. తర్వాతకి వైష్ణవ భజన్స్. సో మనం కనీసం మనకు ఒక 2-3 ఇంతకుముందు ఆరతులు కాకుండా ఏమైనా 2-3 భజనలు నేర్చుకొని ఉండాలి అన్నమాట. ఓకే, సో మనం అందరం కూడా పరమ పూజ్య భక్తి రాఘవ మహారాజ్ దగ్గర దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి, సో వాళ్ళు మేము అంటే ఎన్ని సంవత్సరాలుగా హరే కృష్ణ హరే కృష్ణ. పురుషోత్తం ప్రభు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మహారాజు గారు జనరల్ గా ఎప్పుడు పాడేవి ఏంటంటే జీవ జాగో అని ఒక భజన ఉంటుంది. ఓకే, ఆ భజనను పాడటం జరుగుతుంది. ఆ తర్వాత భజహురేమన శ్రీనందనందన అనేసి ఇంకొక భజన ఉంటుందన్నమాట. సో ఇవి 2 వారు ఎక్కువగా పాడటం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ 2 వైష్ణవ భజన్స్ మనకి వచ్చి ఉండాలి. అండ్ ఓకే, అందరికి అర్థమవుతుంది కదా? ఎవరికి అర్థమైతుంది. ఏమంటారు, తల పైపోవట్లేదు కదా? అర్థమైతుంది ప్రభుజీ, అవుతుంది మీరు ఇన్ని చెప్తుంటే. లేండి వామ్మో, ఏంటి ప్రభు ఇన్ని రోజులు ఏం చెప్పలేదు, ఓన్లీ ఇప్పుడు ఇవన్నీ ఆచమన అంటున్నారు, ముద్రలు అంటున్నారు, ప్రేయర్స్ అంటున్నారు, ఆరతులు అంటున్నారు, భజనలు అంటున్నారు. ఓకే, సో లైక్ అంటే మళ్ళీ చెప్తున్నట్టు మీరు ఏమీ టెన్షన్ పడడం కానీ కంగారు పడటం కాదు. సో నెక్స్ట్ 15 daysలలో అంటే నెక్స్ట్ 3 months వరకు మనం ఇవన్నీ నేర్చుకుంటూ ఉండాలి అన్నమాట. ఓకే, దీక్షా సమయం వరకు తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర బేసిక్గా తులసి హారతి లేదా శ్రీల ప్రభుపాల వారి గురు పూజ చేయటం రావాలి. ఆ ప్రాసెస్ చెయ్యాలి అన్నమాట. ఓకే, ఆర్డర్ సీక్వెన్స్ దేని తర్వాత ఏది ఇవ్వాలి అని అనేసి. సో మాకు కొన్ని సందర్భాలలో ఎవరు చెప్పక మేము ఫస్ట్ అగరబత్తి ఇచ్చేవాళ్ళం, అగరబత్తి ఇచ్చిన తర్వాతకి పూలు ఇచ్చేవాళ్ళు, పూలు ఇచ్చిన తర్వాత దీపం ఇచ్చేవాళ్ళు, దీపం ఇచ్చిన తర్వాతకి నీళ్ళు ఇవ్వడం. సో ఇలా ముందు వెనకకి చేసి గందరగోళం చేసేది అనమాట. సో అలా కాకుండా ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏది ఇవ్వాలి, సెకండ్ ఏది ఇవ్వాలి, థర్డ్ ఏది ఇవ్వాలి, ఫోర్త్ ఏది ఇవ్వాలి, అలా 5-6 మంగళహారతి, నరసింహహారతి, తులసి హారతి, ప్రభుపాదుల గురు పూజ, శిష్టాష్టకము, దశవిధ నామాపరాధాలు, తర్వాత సాయంత్రం గౌరహారతి. అది సీక్వెన్స్ చెప్పారు ప్రభుజీ.
అవి చెప్పాము. అయితే ఇప్పుడు ఈ మంగళహారతి చేసేటప్పుడు లేదా గురు పూజ చేసేటప్పుడు మనకు ఇవన్నీ ఇస్తారు కదా, ధూపం ఇస్తారు, అగరబత్తి ఇస్తారు, తర్వాతకి దీప ఇస్తారు, తర్వాతకి నీళ్ళు ఇస్తారు, తర్వాతకి వస్త్రం ఇస్తారు. అంటే మనం ఇట్లా ఆరతి చేస్తాం కదా ఆ వస్తువు పట్టుకొనేసి. అవును ప్రభు. తర్వాతకి ఫ్లవర్స్ చేస్తాము. ఆ తర్వాత చమార చేయడం జరుగుతుంది, నెమలి పింఛం ఊపడం జరుగుతుంది. సో ఈ సీక్వెన్స్ ఆర్డర్ తెలిసి ఉండాలి అన్నమాట, ఏది దాని తర్వాత ఏది ఇవ్వాలి అనేసి. సో అది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో అట్లా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకే. ఏ క్రమం అంటే ఏ క్రమం ఏంటిది, ఏది ఎలా ఇవ్వాలి అని అనేసి బేసిక్ చిన్నగా నేర్పుతాం అనమాట. సో బట్ సింపుల్గా ఏంటంటే తులసి ఆరతి ఓన్లీ అగరబత్తి, దీపము, పుష్పాలు 3 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మూడిటిని ఎలా ఇవ్వాలి అని అనేది కూడా మనకు తెలిసి ఉండాలి అన్నమాట. ఓకే. ఇప్పటివరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అపర్ణ మాతాజీ ఓకేనా? ఓకే ప్రభుజీ. మొత్తానికి మమ్మల్ని మీ ఊరికి రప్పిస్తున్నారు మళ్ళీ. నేనేం రప్పియట్లేదు ప్రభుజీ, కృష్ణుడు రప్పించుకుంటున్నాడు. సో అదే మేము ప్రసాదం తిన్నందుకు ఆదిలాబాద్లో కృష్ణుడు ఫుల్గా సేవలు ఇచ్చేస్తున్నాడు అనమాట. అట్లా అవును ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ ఏమైనా ఉంటే. ఏం లేదమ్మా, రోజు మీటింగ్ల మీద మీటింగ్లు దంచేస్తున్నారు. మొన్న వెళ్ళినట్టున్నారు కదా ప్రభుజీ ఆదిలాబాద్ కి. మొన్న వెళ్ళాము ఒక 2 days. మళ్ళీ నిన్న మొన్న 2 రోజులు 3 రోజుల నుంచి వరుసగా కంటిన్యూస్గా మీటింగ్సే జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈరోజు ఇప్పటివరకు 5:30 వరకు మీటింగే జరిగిందనమాట. అందుకనేసి కొంచెం లేట్ అయిపోయింది. 7:30కి జరగాల్సింది 8:30కి 8 o'clockకి క్లాస్ షిఫ్ట్ చేసామన్నమాట. ఓకే. సో అర్థమవుతుంది కదా. సో ఏమేమి తెలుసుకోవాలి, ఏమేమి చేయాలి. యాక్చువల్గా మీరు అందరూ డైరెక్ట్గా ఏదైనా ఒక టెంపుల్కి కనెక్ట్ అయ్యి ఉంటే అక్కడ ఉండేది. బట్ కొన్ని సార్లు టెంపుల్లో కనెక్ట్ అయి ఉన్నా కానీ నేర్చుకునే అవకాశం ఉండదు. బట్ మనం ఏం చేస్తున్నామంటే మంచిగా ట్రైనింగ్ కావాలి, అన్ని విషయాలు తెలవాలి అని అనేసి సో ఇలా క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. సో మనకి మనం ఉండే ప్లేస్లో సెంటర్ లేకపోయినా, లేకుంటే మనం రెగ్యులర్గా ఏదైనా సెంటర్కి వెళ్ళలేకపోయినా కానీ మనం ఇవన్నీ తెలిసి ఉండాలి. అండ్ బేసిక్గా మనం ఇంటి దగ్గర కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనేసి ఇవన్నీ పెట్టామన్నమాట. ఆఫరింగ్ విరాచమన, తిలకధారణ, ప్రేమధ్వని. ఆ తర్వాత అదే తులసి హారతి, గురు పూజ. మీరు అట్లీస్ట్ తులసి హారతి ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఏంటిది అగరబత్తి, దీపము, తర్వాతకి పుష్పాలు. సో ఇవి ఇచ్చి చేసుకుంటూ, ఇది చాలా చిన్న 2 నిమిషాలలో అయిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు. సో ఈ 2 నిమిషాలు ఎలా చేయాలి అనేది మేబీ ఆల్రెడీ చాలామంది డివోటీస్ యూట్యూబ్లలో వీడియోస్ ఉంటాయి. మరి అట్లీస్ట్ ఏం లేకపోయినా కానీ ఒక 7 సార్లు అగరబత్తి తిప్పండి, 7 సార్లు దీపం తిప్పండి, 7 సార్లు ఫ్లవర్స్ తిప్పేసి చెప్పి మీరు ఆ పాట పాడుకుంటూ ఇది చేస్తే తులసి పూజ అయిపోతుంది అనమాట. అది పొద్దునైనా చేయొచ్చు, సాయంత్రం పూటనైనా చేయొచ్చు అనమాట. ఓకే. సో టెంపుల్స్లలో, పెద్ద పెద్ద టెంపుల్స్లలో మార్నింగ్ మరియు ఈవినింగ్ చేస్తాం అనమాట. మార్నింగ్ మన నరసింహారతి అయిపోయిన తర్వాత తులసి పూజ చేయడం జరుగుతుంది. సాయంత్రం గౌరహారతి ముందు మళ్ళీ ఒకసారి తులసి పూజ చేస్తారు. ఎందుకంటే మీరు అక్కడ దీక్షకు వచ్చినప్పుడు అందరి భక్తుల మధ్యలో ఉండి మీరు ఒక మ్యూజియంలోకి వచ్చినట్టుగా ఉండొద్దు. అక్కడ మ్యూజియంలో ఏముంటాయి, ఏవేవో ఉంటాయి, అన్ని వస్తువులు మనకు చూసి ఏంటి అని ఆశ్చర్యపోవద్దు అనమాట.
సో మనం అన్నీ తెలుసుకొని ఉంటే ఓకే, ఇప్పుడు గౌరవార్తి అనగానే ఓకే, ఇప్పుడు గౌరవార్తి అవుతుంది అని అనేది మనకు మైండ్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను అంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయి మీకు అందరికీ కూడా ఆన్లైన్లో. సో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వీక్లో దీనికి సంబంధించినటువంటి విషయాలు ఫస్ట్ వీటికి అటెన్షన్ పే చేద్దాం, ఇనిషియేషన్ క్వశ్చన్స్కి. సో నెక్స్ట్ సెషన్లో మేబీ ఐ విల్ టెల్, అంటే నేను చెప్తాను ఎప్పుడు క్లాస్ ఉంటుంది, ఇనిషియేషన్ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటి మిమ్మల్ని అడుగుతారు. సో మీరు వాటికి సమాధానాలు చెప్పడం అనేవి ప్రిపరేషన్ కోసం అనేసి నా దగ్గర, అంటే ఆల్రెడీ ఒక దీక్షా కమిటీ తయారు చేసినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ ఉందన్నమాట. సో అందులో నుంచి అన్ని క్వశ్చన్స్ అడగరు, ఒక 10-15 క్వశ్చన్స్ మిమ్మల్ని అడగొచ్చు అనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటివి, వాటికి సమాధానాలన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇనిషియేషన్ ప్రాసెస్. సో ఆ ఇనిషియేషన్ దీక్ష రోజు అంటే ఆల్రెడీ మీరు దీక్షకు ముందు రోజు 5వ తారీఖు అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? హరే కృష్ణ బ్రో, హరే కృష్ణ. ఒక 15 నిమిషాల హరే కృష్ణ. సో రిజిస్ట్రేషన్ హరే స్టార్ట్ కృష్ణ. చేశారా? మీ రూమ్స్ టికెట్లో ఏదో చేసాం ప్రభుజీ, టికెట్స్ రూమ్స్ చేసాం ప్రభుజీ రోజు. ఓకే. సో అంటే మీరు 5వ తారీఖు రావాల్సి ఉంటుంది అనమాట. సో 5వ తారీఖు మహారాజ్ 10 గంటలకు, అంటే ఇంకా మీ షెడ్యూల్ కూడా అందరికి షేర్ చేస్తాం. మీరు ఇంకా బేఆర్ఎస్ అన్నీ మీకు ఎక్కువ అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి నేనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్స్ చేయించుకోండి. సో ఆదిలాబాద్ వాళ్ళకి అకామిడేషన్ అవసరం లేదు కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు. బట్ స్టిల్ మాకు కౌంట్ కావాలన్నమాట, ఎంతమంది, ఎందుకంటే టోటల్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, తర్వాతకి ఎంతమందికి ప్రసాదాలు వండాలి అని అనేది ఒక కౌంట్ కోసం అనేసి ప్రతి ఒక్కరిని కూడా రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. సో దాంట్లో ఆప్షన్ ఉంటుంది. అటెండెన్స్ కూడా వస్తారు కదా ప్రభు, దీక్ష తీసుకునే వాళ్ళు కాకుండా కూడా అటెండెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళు వచ్చేవాళ్ళు అందులో మీరు తెలియచేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, సో అక్కడ మీతో పాటు 2 వస్తున్నారా, 4 వస్తున్నారా, మీరు ఒక్కరే వస్తున్నారా అనే డీటెయిల్స్ అడుగుతారు. సో అవన్నీ వివరాలను మీరు షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ బాస్ సత్యమాధవ్ ప్రభు ఉన్నారు కదా, సో సత్యమాధవ్ కాంటాక్ట్ చేయండి. ఆయన గైడ్ చేస్తున్నారు ప్రభుజీ. ఆయన మీకు గైడ్ చేస్తారనమాట. సో మిగిలిన వాళ్ళకి ఖమ్మం వాళ్ళకి శ్రీజీవ ప్రభు ఉన్నారు, శ్రీజీవ ప్రభు గైడ్ చేస్తారు. హాలియా వాళ్ళంటే ఇప్పుడు మిగిలిన అందరూ కూడా ఖమ్మం, మాధవ్ భవన్, హైదరాబాద్ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖమ్మం కిందకే. ఉమా నల్గొండ అయినా, ఈ ప్రియా మాతాజీ అయినా, అపర్ణ మాతాజీ అయినా, సో మీరందరూ హాలియా బ్యాచ్ కింద. సో మీరు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా వ్యాసపూజకు సంబంధించింది జయ మాతాజీని అడగండి. సో ఆమె తెలిస్తే చెప్తుంది, తెలియకపోతే నన్ను అడిగి చెప్తుంది. సో మీరు 15 మంది నాకు ఫోన్లు చేస్తే నేను 15 మందికి ఆన్సర్ చేయడం కష్టం. సో అందరికీ డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఎక్కడి వాళ్ళకి ఒక ఇన్ఛార్జ్, సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట.
ఓకే. సో ఇది అకామిడేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది. సో ఓన్లీ అక్కడ రూమ్స్కి మాత్రమే అకామిడేషన్కి మీరు పే చేయాలన్నమాట. సో ప్రసాదం 5వ తారీఖు నుంచి మళ్ళీ మీరు 8వ తారీఖు వెళ్ళేంత వరకు కూడా 3 పూటల ప్రసాదం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ దీనికి ఏమి డొనేషన్స్ ఛార్జెస్ ఏమి ఉండదన్నమాట. సో మీరు ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే వ్యాస పూజకు తరపున కంట్రిబ్యూషన్ చేయటమా, లేకుంటే దీక్ష రోజు మీరు మహారాజుకి దీక్ష ఇచ్చేటప్పుడు మహారాజ్కి డొనేషన్ ఇవ్వడమా, సో ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇనిషియేషన్ ప్రాసెస్ వచ్చేసి అది కొంచెం ఎలాబొరేట్గా ఉంటుంది. ముందు రోజు మీరు 5వ తారీఖు మీ మార్నింగ్ 10 గంటలకి నుంచి 1 వరకు కొంతమంది కలవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఐ థింక్ 4:30 నుంచో 5 నుంచి మళ్ళీ 7 వరకు ఏమో ఉందన్నమాట. 2 బ్యాచెస్ 2 స్లాట్స్లో మీకు మళ్ళీ షేర్ చేస్తాం. మీరు ఏ బ్యాచ్లో ఉన్నారు, మీరు టైమింగ్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మహారాష్ట్రనా ప్రభుజీ? మహారాజ్ తోటి 1-on-1 ఉండకపోవచ్చు, అంటే ఒకరికొకరు ఒక్కరే వెళ్ళి కలిసేది ఉండకపోవచ్చు. ఒక గ్రూప్ వెళ్ళి కలవడం, లేకుంటే ఒక యాత్ర వాళ్ళు, అంటే ఇప్పుడు మాధవ్ భవన్ ఉంది, సో వాళ్ళ 5గురు కలిసి ఒకేసారి వెళ్ళి మహారాజుని కలవాలన్నమాట. సో బట్ అలాగే ప్రభు. మీరు 10 o'clock స్లాట్లో ఉంటే మీరు 10 o'clock కంటే ముందు 10 నిమిషాల ముందు మీరు అక్కడ రావాలన్నమాట. సో అవన్నీ మీకు గైడెన్స్ చేస్తాము, షేర్ చేస్తాము, డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అండ్ మోస్ట్లీ అక్కడ నేను సత్యమాధవ్ ప్రభు, మణిమంజరి మాతాజీ ఉంటాము. అందరికీ అంటే ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కోఆర్డినేషన్ చేసేది మేము ముగ్గురం చేస్తున్నాం అనమాట. సో మాకు ఆ సేవలు ఇచ్చారు ఈ వ్యాసపూజ కమిటీ వాళ్ళు. సో అక్కడ మేము ఉంటాము. ప్రభు క్వశ్చన్ ప్రభుజీ, మాకు డ్రెస్ కోడ్ ఏమన్నా అంటే అదే అవన్నీ చెప్తున్నా అనమాట. సో మీకు కొత్త కంటిమాల, కొత్త జపమాల కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అవన్నీ కూడా అక్కడే మాయాపూర్లో తీసుకునేసి మహారాజుకు అందజేయడం జరుగుతుంది. బట్ మీరు దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఇంత అని మీకు తెలియజేస్తారు. సో ఎవరికి పే చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చేయడం జరుగుతుంది. సో మీరు కొత్త ధోతి, కుర్తా, ఉత్తరీయం వేసుకోవాలి ప్రభుజీలకి. మాతాజీ ప్రభుజీ పైజమా ఉత్తరీయం అంటే అది కూడా ఉండదు ప్రభుజీ, టవల్ కట్టుకుంటాం. పైజామాలు లేదు, ధోతి కట్టాల్సిందే. ధోతి కట్టాలమ్మో, నేర్చుకోవాలి అయితే. మీరు తమిళ ఎంత స్వామి శ్రీపరంబత్తు 3 తరాల ముందు వచ్చేసారు ప్రభుజీ. 3 తరాల ముందు ఇక్కడికి వచ్చేటప్పుడు క్షామం వచ్చింది, పెద్ద ఫ్యామైన్ వచ్చినప్పుడు వచ్చేసారు మా ముత్తాతలు. మాకు కానీ ధోతి కట్టడం మాత్రం మర్చిపోవద్దు, ధోతి కట్టాలి. అదే ఇప్పుడు ఈ 3 నెలలు ప్రాక్టీస్ చేయండి, అది పెద్ద కాదు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభుజీలందరూ కూడా ధోతి, మహారాజును కలిసేటప్పుడు ధోతి కుర్తా వేసుకోవచ్చు. అవి కుర్తానే వేసుకోవాలి, ధోతి కుర్తానే వేసుకోవాలి. తర్వాత మాతాజీలందరూ కూడా సారీస్లలో రావాలి. ఈవెన్ ఈ సూట్స్ కూడా కాదనమాట, ఓన్లీ చీరలే కట్టుకొని రావాలి. ఇది డ్రెస్ కోడ్. అండ్ మాతాజీలందరూ కూడా జడలు వేసుకోవాలి, పైన హెడ్ కవర్ చేసుకోవాలి, ఏమంటారు కొంగుతోటి పైన హెడ్ కవర్ చేసుకొని రావాలన్నమాట మహారాజ్ దగ్గర కలిసినప్పుడు. ఎప్పుడైతే మీరు మహారాజు రూమ్లోకి ఎంటర్ అవుతారో
మహారాజు ఎంటర్ కాగానే అక్కడ ప్లేస్ని బట్టి మీరు ప్రణామం చేయాలన్నమాట. అవన్నీ మళ్ళీ ఇవి జరుగుతూ ఉంటాయి, రిహార్సల్స్, ప్రాక్టీసెస్ అవన్నీ కొంచెం ఉంటాయి. బట్ జస్ట్ చెప్పాలి ప్రభుజీ. మీకు ఒక వ్యూ ఉండడానికి అనేసి, అండ్ మంచిగా నీట్గా షేవ్ చేసుకోండి, క్లీన్ షేవ్ ఉండాలి, నో బియర్డ్ అండ్ ముస్టాచ్ ప్రభుజీలు అయితే. అలాగే అలాగే. సో డ్రెస్ కోడ్ ఇది. సో మీకు కొత్త దీక్ష రోజు మీకు కొత్త మాలలు, కొత్త కొత్త జపమాల ఇవ్వడం జరుగుతుంది. కొత్త అంటే తులసి జపమాల ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన అలాగే. గురువు గారు అంటే గురు మహారాజు ఒకసారి జపం చేస్తారనమాట. 108 సార్లు హరే కృష్ణ మంత్రం జపం చేసి మన ముందల కాదు, అది ఆల్రెడీ వాళ్ళు చేసి ఉంటారు. సో అవి మనకి అలాగే. ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక ఆ వెన్యూ అపర్ణ మాతాజీకి తెలుసు, టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి ఏమంటారు, ఆగ్నేయం ప్రాంతంలో మంటపం వేస్తున్నాం, అక్కడ పంటలు చేస్తారు. సో అక్కడ యజ్ఞ నిర్వహణ అవన్నీ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ మీరు వెళ్ళి మీ పేరు పిలవడం జరుగుతుంది. మీ పేరు పిలిచినప్పుడు మీరు వెళ్ళి ప్రభుపాద ప్రణామం మంత్రం ప్రభుపాద వారి దగ్గర ప్రణామం చేసుకోవాలి మందిరంలో ఉన్నటువంటి. ఆ తర్వాత శ్రీమూర్తి విగ్రహాలు, గౌరనితాయ విగ్రహాలకి ప్రణామం చేసి వచ్చి ఇక్కడ గురువు గారు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ప్రణామం చేయాలి. చేసిన తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడగడం జరుగుతుంది అనమాట. 4 నియమాలు చెప్పండి అని అనేసి. సో 2 నియమాలు చెప్పేసి ఆలోచించొద్దు, తడబడొద్దు. ఎందుకంటే టెన్షన్ లోపల ఇంతమంది ఉంటారు, మహారాజు తర్వాతకి మనకి ఏం పేరు వస్తుందని అనేసి ఇలా టెన్షన్ పడకుండా సో అనర్గళంగా చెప్పాలి అనమాట 4 నియమాలు. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో చేయండి. అవన్నీ అయిపోయిన తర్వాతకి మహారాజ్ మీ పేరు చెప్పి మీకు మాల ఇవ్వడం జరుగుతుంది. సో మాల ఇచ్చిన తర్వాత మళ్ళీ మహారాజ్ దగ్గర ప్రణామం చేసి మళ్ళీ తిరిగి మందిరానికి వెళ్ళి ప్రభుపాద వారికి ప్రణామం చేసి మళ్ళీ మా విగ్రహాలకు ప్రణామం చేసి మీకు ఎక్కడైతే ఆసనం అంటే కూర్చోవడానికి ఏర్పాటు చేశారో సో అక్కడ మళ్ళీ మీ ప్లేస్లో యథావిధంగా వచ్చి కూర్చోవాలన్నమాట. సో మీరు పెద్దవాళ్ళు మీరు కింద కూర్చోగలరా, కుర్చీ కావాలా? కూర్చుంటాం ప్రభుజీ. అంటే 2-3 గంటలు ఉంటుంది, 3 గంటలైనా ఉంటుంది మినిమం. కూర్చుంటాం ప్రభుజీ. ఈవెన్ ఐ యామ్ 70 years, నో ప్రాబ్లం ప్రభుజీ. ఎందుకంటే మహారాజు గారి ప్రవచనం ఉంటుంది. ఐ యామ్ ది ఓల్డెస్ట్ పర్సన్ అమాంగ్ us ప్రభుజీ. అదే మీ సో అంటే ఏర్పాటు చేస్తాం, అక్కడ కుర్చీలో కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం పెద్దవాళ్ళు ఉంటే. సో ఏమంటారు, సో అక్కడ మహారాజు గారు ఫస్ట్ మీ అందరి పేర్లు పిలిచి ఇచ్చిన తర్వాత మీకు మంత్రాలను ఇచ్చి సరే మీకు జపమాల ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి తిరిగి యథావిధంగా కూర్చున్న తర్వాత మీకు అందరికీ కూడా ఇనిషియేషన్ ప్రవచనం ఉంటుందన్నమాట. సో ఆ ఇనిషియేషన్ ప్రవచనాన్ని మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే గురువు గారు ఆ రోజు దీక్ష ఇస్తున్నారు కాబట్టి మనకి ఆ దీక్ష సంబంధించినటువంటి విషయాలు కానీ లేకుంటే మన జీవితంలో మనం సేవలు చేయాల్సినటువంటి వాటికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారా? ఎస్, తెలుగులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో సో ఇదంతా ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత అక్కడ యజ్ఞం స్టార్ట్ అవుతుంది, యజ్ఞం చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 hours వరకు ఉంటుంది అన్నమాట. సో ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. ఎవరెవరైతే దీక్షలు తీసుకుంటున్నారో సో వాళ్ళందరూ మధ్యాహ్నం 12 వరకు ఈ యజ్ఞం అయిపోయేంత వరకు ఉపవాసం ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లైక్ మీరు ఫ్రూట్స్ తినడమా లేకుంటే అనేది ముందుగా మాకు తెలియజేయాల్సి ఉంటుంది. మేము నోట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా. బట్ స్టిల్ ఒకసారి
మీ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తాం. అందరి ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేయడం ఏదో ఒకటి చేస్తాం. సో అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటాం. సో మీకు ఎవరికైనా మెడిసిన్ వేసుకో అనేది ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించిన విధంగా ప్రిపరేషన్ కావడానికి, ఏర్పాట్లు చేసుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత సరే, ఇంకొక విషయం, 5వ తారీఖు రోజు మధ్యాహ్నం పూట అంటే సాయంత్రం పూట అరౌండ్ 4 గంటలకి లేదా 5 గంటలకి మాధవ ప్రభు అని ఒక సీనియర్ డివోటీ ఉన్నారు, బ్రహ్మచారి ఉన్నారనమాట. నాకు కూడా శిక్ష గురువు. సో మీరు అనుకుంటారేమో మీరు ఎప్పుడు మాకే చెప్పు, మీకున్నారా గురువులు, శిక్ష గురువులు అంటే మాకు కూడా ఉన్నారనమాట. సో మా శిక్ష గురువు అంటే చాలా మందికి అతను శిక్ష గురువు అనమాట. మహారాజ్ శిష్యులలో చాలా సీనియర్ డివోటీ. సో అతని 5వ తారీఖు రోజు సాయంత్రం పూట ఒక ప్రత్యేకమైనటువంటి మీ అందరి కోసం దీక్ష తీసుకునే వాళ్ళకి మరియు జనరల్గా కూడా వాళ్ళు అటెండ్ కావచ్చు అనమాట. ఎవరైనా మీతో పాటు వచ్చినటువంటి బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ప్రవచనానికి వినొచ్చు. సో ఆ ప్రవచనం ఉంటుంది. సో మధ్యాహ్నం 12-1 వరకు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాతకి మీరు గురుదక్షిణ అందరిని అడగాలన్నమాట. జోలో పెట్టుకొని దక్షిణ అడగాలి. అక్కడ అదే క్యాంపస్లో అంటే మనం ఎక్కడైతే దీక్ష జరుగుతుందో సో అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కావాలంటే మీరు క్యూఆర్ కోడ్ కూడా పెట్టుకోండి, స్కానర్ పెట్టుకోండి. ఎందుకంటే డబ్బులు ఏమన్నారు అనుకోండి స్కాన్ చేయించడానికి. ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో జస్ట్ జనరల్గా దక్షిణ స్వీకరించేసి అక్కడ ఉన్నటువంటి వైష్ణవుల దగ్గర సో అవన్నీ కూడా మేబీ సత్యమాధవ ప్రభుకి ఇస్తే అతను సత్యమాధవ ప్రభు నేను కలిసి గురు మహారాజ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత లంచ్ మధ్యాహ్నం 1 గంటకి లంచ్ ఉంటుంది. సో లంచ్ ప్రసాదం. సో ఇంకా తర్వాతకి లంచ్ ప్రసాదం తీసుకోవచ్చు. ఆ తర్వాత సాయంత్రం నుంచి మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్, కీర్తనస్, భజన్స్ ఉంటాయి. సో యథావిధిగా మీరు నెక్స్ట్ ఆ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు అనమాట. ఇక 7వ తారీఖుది అవి అన్ని అందరికీ కామను. సో ఆ 7వ తారీఖు కార్యక్రమం షెడ్యూల్ అంతా కూడా మళ్ళీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. బట్ జనరల్గా ఇది ఇనిషియేషన్ దీక్షకు సంబంధించినటువంటి ప్రాసెస్ కానివ్వండి అవన్నీ జరుగుతాయి. సో అక్కడ దీక్ష ఎక్కడ కూడా మీకు డబ్బులు ఛార్జ్ ఏం చేయరన్నమాట. వీటికి ఫీజులు కూడా అంటే ఇంత ఫీజు, దీనికి ఇంత అనేది ఏమి ఉండదు. సో ఐ థింక్ వ్యాసపూజ కమిటీ ఆ యజ్ఞకుండము, యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి కదా, నవధాన్యాలు, నెయ్యి, సో అవన్నీ కూడా వ్యాసపూజ కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరేమైనా డొనేషన్ ఇవ్వాలి దీనికి సంబంధించి అనుకుంటే ఆ వివరాలు కూడా తెలియచేయడం జరుగుతుంది. అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఏం లేదు, ఓకే ఒక 500 ఇస్తాను, ఒక 1000 ఇస్తాను ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా కానీ ఏం లేదనమాట. సో మొత్తం మీరు మహారాజ్కే ఇవ్వడం కానీ లేకుంటే వ్యాసపూజ ఆర్గనైజేషన్కి 3 days మనం ఫెస్టివల్ చేస్తున్నాం కాబట్టి దానికి ప్రసాదం అనివ్వండి లేకుంటే ఇంకా వేరే అరేంజ్మెంట్స్ కానివ్వండి, సో వాటికి మీ తరపున వ్యాసపూజకి ఏవైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడ కౌంటర్స్లో మీరు డొనేషన్ ఇవ్వచ్చు అనమాట. బట్ ఇట్ ఈస్ వాలంటరీ. సో మీరు మీ మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నంత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో దానికి ఏమంటే నిర్దిష్టమైనటువంటి డిమాండ్స్ ఏం లేవన్నమాట. ఓకే, మీరు వ్యాసపూజకు వస్తే మీరు చేయాల్సిందల్లా మీ అకామిడేషన్కి ఫీజు కట్టడం ఒకటే.
మీరుండే రూమ్కి రెంట్ ఆ 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి రెంట్. అది బయట మనకి అకామిడేషన్ లేదు కాబట్టి బయట హోటల్స్లలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సో ఆ అమౌంట్ అంతా కూడా హోటల్ వాళ్ళకే పే చేయడం జరుగుతుంది. సో మిగిలిన ఎక్కడ కూడా మనకి ఆ, ఎటువంటి ఆ, ఏమంటారు పే అంటే డొనేషన్స్ లేదనమాట. ఇట్ ఈస్ ఆల్ వాలంటరీగా ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. బట్ గురు దక్షిణ మాత్రం మీరు కొంచెం ఇప్పుడే మీ కొలీగ్సా లేకుంటే మీ రిలేటివ్సా మీ ఫ్రెండ్స్ ఇట్లా మేము దీక్ష తీసుకుంటున్నాం గురుదక్షిణ ఇస్తున్నాం, సో మీరు ఏదైనా మా గురువు గారి ఇప్పుడు అయ్యప్ప స్వాముల భిక్ష అట ఏమంటారు అట్లా చేస్తారా ఏమైనా? చేయరు. చేయరా? వాళ్ళు దీక్ష తీసుకుంటారు అంతే, చేయరు. అంతేనా? సో గురువుకి వాళ్ళు ఇరుముడి కట్టుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం గురువుకి యాక్చువల్గా ప్రతిరోజు అలా ఏంటి భిక్షాటన చేసి లేకుంటే చేయాలి. బట్ అట్లీస్ట్ ఆ దీక్ష రోజు గురు దక్షిణ ఇవ్వాలన్నమాట. మిగిలిన రోజులు మనం హరే కృష్ణ ప్రభుజీ. ఆ, అదే ముందు ముందు నుంచి అడగచ్చా ప్రభుజీ ఎవరినైనా? అంటే ఇదే పనిగా అలా అక్కడ కాదు. మీరు కంపల్సరీగా ఇవ్వాలి అని అనేసి కాదు. బట్ అలా కాదు. వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. అంటే నేను జస్ట్ మొన్న అంటే ఇద్దరు కస్టమర్ అంటే అంటే రెగ్యులర్ గా వస్తుంటారు. నేను అంటే బుక్స్ అది క్లాసులు వినడం ఇదంతా వాళ్ళకి తెలుసు. నేను అడిగా అనమాట, చెప్పాను నేను ప్రభుజీని అడుగుతాను, ఇట్లా వాళ్ళు ముందు తీసుకోవచ్చు అంటే మిమ్మల్ని అడుగుతాను అని చెప్పాను ప్రభుజీ. మళ్ళీ వాళ్ళకి మీరు తిరిగి ఏదో ప్రసాదం ఇవ్వాలి. ఇస్తాం కొద్దిగా ప్రభుజీ. డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోవడం, అంటే జేబులో పెట్టుకోవడం అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడం కాదు. బట్ మీరు ఓకే. మళ్ళీ వాళ్ళకి ఏదైనా చిన్న ప్రసాదం ఇచ్చారంటే సో మనం చదువుకున్నాం కదా, దదాతి ప్రతి గృహణాతి భూమితే భోజయతే షడ్విధి ప్రీతి లక్షణం. ఓకే ప్రభుజీ. వాళ్ళు మనకి ఏదైనా ఇలా లక్ష్మి ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మీరు వాళ్ళకి మా వ్యాస పూజ నుంచి మహారాజు గారి అందరికి మీకు అందరికి కూడా వ్యాస పూజ రిటర్న్ ప్రసాదం గిఫ్ట్ ప్యాక్స్ ఇస్తామన్నమాట. సో ఓకే. దాంట్లో నుంచి మీరు మహాప్రసాదం ఇస్తాం. సో ఆ మహాప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే. యా సో ఇది దీనికి సంబంధించింది. అండ్ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా సాధన షీట్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఓకే. ప్రభుజీ, ఇందులో కొంతమంది బస్సు వాళ్ళనే బుక్ చేయమన్నారు. అది 5వ తారీఖు ఏ టైంకి అక్కడికి చేరుకుంటుందో తెలియదు, వాళ్ళకి చెప్పాలి. అవన్నీ నాకు తెలిసిన నాకు నేను చెప్పలేను. నా నెత్తిన 100 ఉన్నాయి. వాళ్ళని అరేంజ్ చేయమని మేమే అడగాల వాళ్ళని అంటున్నా. అంటే మళ్ళీ మాకు లేట్ అవుతుంది కదా, 10కి మీటింగ్ అంటే మేము మినిమం 8 లోపల అడిగి రావాలి. మాతాజీ ఆ అందుకనే టైంకి ప్లాన్ రీచ్ అయ్యే చేస్తున్నాం. బస్సెస్ ఏమి ఉండవు ఆదిలాబాద్ కి. మీరు ఖచ్చితంగా ఆహా, నైటే వీళ్ళు వెళ్ళిపోవాలి. లేదు బస్సు వాళ్ళే బుక్ ఒక బస్సు చేస్తున్నారు. బుక్ చేస్తున్న మాట్లాడుతున్నాం మాతాజీ. అచ్చా ఓకే ప్రభుజీ. ఇక్కడ అంటే స్పెషల్ గా బస్ మాట్లాడితే ఓకే గానీ స్పెషల్ గానే నార్మల్ బస్సు ఆర్టీసీ బస్సులు స్పెషల్ గా ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ అయితే ఆ మాట్లాడేసి టైంకి చెప్పి రీచ్ అవ్వవు. స్పెషల్ గా బస్సు మాట్లాడేసి ఆ బస్సు పేమెంట్ అంతా వీళ్ళే చేసుకుంటారు ట్రావెల్ కి. వాళ్ళు మాట్లాడుతున్నారు. జేబీఎస్ లో పలానా టైం అని చెప్పడం జరుగుతుంది. సో ఆ టయానికి అరగంట ముందే మీరు అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సో మార్నింగ్ 4 o'clock వరకు రీచ్ అయ్యే విధంగా ఇక్కడ ఎన్నింటికి స్టార్ట్ అయితే అక్కడ 4 లేదా 5 వరకు రీచ్ అవుతారని చూసి ప్లాన్ చేస్తున్నారనమాట. సో మీ వల్ల మళ్ళీ బస్సు లేట్ కావద్దు. అంటే ఎవరో ఒకరి వల్ల. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన టయానికంటే అరగంట ముందే పోయి అక్కడ కూర్చోండి, జపం చేయండి ఆడ కూర్చొని. ఓకే. సో ఎందుకంటే హైదరాబాద్లో ఈవినింగ్ అవర్స్ ట్రాఫిక్స్ మనకు తెలియకుండా సడన్ గా ట్రాఫిక్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు అవి లొకేషన్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. టైమింగ్, బస్ టైమింగ్, ఎవరిని కాంటాక్ట్, వాలంటీర్ ఎవరు, సో అవన్నీ ఉంటాయి. డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటారనమాట.
సో మీరు జస్ట్ ఫాలో అవుతూ ఉండాలి అక్కడ నుంచి వచ్చే మెసేజెస్, ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు. సో ఏదైనా ఆ, అర్థం కాకపోతే అక్కడ ఇచ్చిన వాలంటీర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, లేదా మీ గ్రూప్ లీడర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రభుజీ. ఓకే, సాధన షీట్ కంపల్సరీగా ఉండాలి. ఇవి ఎంతైంది టైం? అమ్మో, 9 అయిపోయిందా? 8 to 9. ఓకే, సో నేను ఫస్ట్ టైం అంటే మీ అందరికీ ఒక అవగాహన రావడం కోసం అనేసి ఇవన్నీ చెప్పామన్నమాట. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ 2-3 డేస్లలో సో మీకు మెయిన్గా ఆరతులు ఏవేవచ్చు, లేకుంటే వీటికి సంబంధించినవన్నీ కూడా డీటెయిల్స్ అక్కడ మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఏవి ఎక్కువ మందికి ఈ ఫస్ట్ మన ప్రయారిటీ వచ్చేసి క్వశ్చనీర్. నేను నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ గురించి దానికి సంబంధించినటువంటి మీకు కూడా ఆ షీట్ షేర్ చేస్తాను. సో దట్ మీ దగ్గర ఆ షీట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు వాటిని రివ్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ప్రభుజీ. యా. సో ఇవి బేసికల్గా నేను ఫస్ట్ మీకు అందరితోటి కూడా షేర్ చేయాలనుకున్నాం అనమాట. సో దీంట్లో ఏమైనా మీకు అర్థం కాని విషయాలు కానీ లేకుంటే ఇంకేమైనా తెలుసుకోవాలని ఉన్నా చూడండి. సో ఇంటర్వ్యూస్ సింపుల్గానే ఉంటాయి, మీరేమీ భయపడకండి. మోస్ట్లీ ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎవరు, ప్రభుపాద వాళ్ళు ఎక్కడ జన్మించారు, ఇస్కాన్ ఎప్పుడు స్థాపించబడింది, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయన్నమాట. సో వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా మీకు ఆన్సర్స్ తెలుసుకొని అంటే చెప్పుకొని మనం ప్రిపేర్ అయిదాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి కొన్ని విషయాల్ని మనం నెక్స్ట్ రాబోయే రోజులలో చర్చిద్దాం. ఇవి నా సైడ్ నుంచి నేను షేర్ చేయాలనుకునేవి అనుకున్నాం అనమాట. సో మీకేమైనా నేను ఇప్పుడు చెప్పినవి కాకుండా మీకు ఇంకేమైనా తెలుసుకోవాలి, అయ్యో ఈ ప్రభు ఈ విషయం గురించి చెప్పుంటే బాగా తెలుసుకోవాలని ఉంది, లేకుంటే ఈ విషయం గురించి చెప్పండి అని అంటే మనం నెక్స్ట్ మళ్ళీ వాటి గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఓకే క్లియరా? ప్రియా మాతాజీ, వీణా మాతాజీ, పద్మావతి మాతాజీ. ఓకే, రామకృష్ణ ప్రభు, ఉమా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ మంగళారతి ఇవన్నీ కూడా మొత్తం రాయకమా, ఉట్టిగా బొచ్చని రైట్ కొట్టడం? వచ్చనే రైట్ కొట్టండి అంతేనా? ఓకే ప్రభు. రాయడం కాదు, ఎందుకంటే మీరు అక్కడ ఎవరైనా పాడుతున్నప్పుడు మీరు కూడా పాడాలి అన్నమాట. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎక్కడి నుంచి, ఏ సెంటర్ నుంచి అని అడిగారు అనుకోండి, మేము పలానా ఖమ్మం సెంటర్ నుంచి అంటే, ఏంటి ఖమ్మం సెంటర్ వాళ్ళకి ఇవేవి చెప్పకుండానే దీక్షలు ఇప్పిస్తున్నారా అని పేరు రావద్దు అనమాట. అవును ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైనా ఏదైనా కానీ మిమ్మల్ని ఏమన్నారు, మమ్మల్ని అంటారు అన్నమాట. సో కాబట్టి ప్లస్ మీకు కూడా ఇంకా దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి, సో మీరు కూడా లైక్ యూనో అక్కడ ఆ యాక్టివిటీ ఎప్పుడు, ఎందుకంటే మనకు అది తెలిసిందంటే దాంట్లో మనం మంచిగా అబ్జర్వ్ కావచ్చు, అంటే దాంట్లో మంచిగా అనుభూతి పొందొచ్చు, లేకుంటే దాంట్లో లీనమవడం, దాన్ని ఆ యాక్టివిటీలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట.
మనకు తెలుగులో ఉండుంటే ఇంతగా ఇదేం కాకపోయేది. బట్ ఇవన్నీ బెంగాలీలో ఉంటాయి కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు ఇవన్నీ నేర్చుకొని ఎందుకంటే వేరే దేశాలు పాశ్చాత్య దేశాలలో ఉండే వాళ్ళే అన్ని నేర్చుకుంటున్నారు. సో కాబట్టి భారతదేశంలో ఉండి మనం కంపల్సరిగా నేర్చుకోవాలన్నమాట ఇవన్నీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బజహూరే కాకుండా ఇంకోటి జీవజాగు. జీవజాగు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఓం అజ్ఞాన తిమిరాంధశ అని చెప్తాం కదా ప్రభుజీ, దాన్ని మంగళాచరణం అనేనా? అది కూడా మీరు ఇందులో చెప్పినది ఉందా? చెప్పలేదు. చెప్పలేదమ్మా, రాయండి. నేను థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. ఇందులో అదొకటే ప్రభుజీ నాకు వచ్చినది. ఏమి ఇప్పటి నుంచి నేర్చుకుందాం. మీకు అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్తున్నాం. మాకప్పుడు మాకు చెప్పే టైం లేకపోయేది, చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా మాకు సేవలలోనే మా జీవితం గడిచిపోయేది. సో మీకు ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి ఈ 3 నెలల్లో ఇవన్నీ నేర్చుకోవాలి. నిష్ణాతులు అయిపోవాలి. సో అందరికి మళ్ళీ చెప్తున్నా. సో అందరు మాతాజీస్ కూడా కొత్త శారీ వేసుకోవాలి ఆ రోజు, దీక్ష తీసుకునే రోజు. సో ప్రభుజీలు ఉత్తరీయము మరియు ధోతి కంపల్సరీ అన్నమాట. ఓకే. సో మీరు 2 రౌండ్ కంటిమాల వేసుకోవాలి. పురుషోత్తం ప్రభు ఉందా? తులసిమాల? తులసిమాల మామూలుగా జపమాల ఉంది మా ప్రభుజీ, కంటిమాల వేసుకోలేదు. వేసుకోవాలి. సో అందరూ కూడా కంటిమాల వేసుకోవాలి. అలాగే ప్రభుజీ. ఓకే. అపర్ణ మాతాజీ మీకు లేదు కదా? ఏది అపర్ణ మాతాజీ? అపర్ణ మాతాజీ మీకు లేదు కదా, కనిపించట్లేదు. సో కంటిమాల లేదంటే ఇంకా రిజెక్ట్, ఇక్కడే రిజెక్ట్ చేసేస్తాం. అవును అవును. ఓకే. సో ప్రతి ఒక్కరు కంటిమాల ఉండాలి, తిలక్ ఉండాలి. సో స్టేజ్ మీద ఉన్నప్పుడు నటించాలి కదా, అన్ని వేసుకొనేసి ఒక యాక్టర్ ఎలాగైతే నటిస్తాడో. సో నేను అందుకే ముందే చెప్పాను, మీరందరూ స్టేజ్ మీద ఉన్నట్లు ఇక మీరు ఇప్పటి నుంచి అవన్నీ ధరించాలి, ఒక నటుడిలాగా వేసుకోవాలని. లేదంటే నిర్మోహమాటంగా దీక్షకి నిలిపివేసేస్తాం. రిజెక్ట్ చేయబడతారు. యా. సో అందరు కంటిమాల వేసుకోవాలి, మీరు కూడా. సో 2 రౌండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి దీక్ష అప్పుడు దీక్ష వరకే 2 రౌండ్స్ వేసుకుంటారు. దీక్ష తర్వాత 3 రౌండ్స్ వేసుకోవాలన్నమాట. ఆ రోజు మీకు దీక్ష రోజు అక్కడ యజ్ఞం జరిగే ముందు మీ అందరికీ 3 రౌండ్స్ కంటిమాల ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 3 రౌండ్స్ కంటిమాల వేసుకున్నాక అప్పుడు అక్కడ యజ్ఞ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైతే అక్కడ వచ్చి కూర్చుంటారో, సో మీ అందరికీ డెసిగ్నేట్ చేస్తాం ప్లేసెస్. సో ఎవరు అక్కడ పేరు రాసి ఉంటుంది, అండ్ ఆ పేరు రాసిన దగ్గర వెళ్ళి మీరు కూర్చోండి, మీ పేరున్న దగ్గర కూర్చోవాలి. ఓకే. అలాగే ప్రభు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ రాబోయే రోజులలో చర్చించుకుందాం. అందరూ నాతోటే ఉన్నారు కదా? నాతోటే అంటే
ఓకే. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీ అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు. సో నేను కూడా నేర్చుకుంటున్నా అన్నమాట. మీకు కృతజ్ఞతలు ప్రభుజీ. సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ.